ముందుగా నిరుద్యోగ మిత్రులందరికీ నమస్తే. నా పేరు దామోదర్ రెడ్డి. నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడుతూనే ఉన్నా. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగుల గురించి పట్టించుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ వేసిన నోటిఫికేషన్లకే 50 ఉద్యోగాలు ఇచ్చినాం, ఒకసారి 65,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఒకసారి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. వీళ్ళే సోయి లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా నిరుద్యోగులతోని ఆడుకుంటున్నారు? నిరుద్యోగులను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? నిరుద్యోగులను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? ఆ రోజు మీ పార్టీ గెలవడం కోసం మేమందరం ఊరు వాడవాడ తిరిగి కాళ్ళు చేతులు మొక్కొని, సరే గత ప్రభుత్వం మాకు నిరుద్యోగులందరికీ అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వస్తే మా జీవితాలు బాగుపడతాయంటే ఆడు దొంగ అనుకుంటే ఆనకంటే దొంగలకి ఈడు తయారైనాడు. మా కడుపు కాలుతుంది, మా కడుపు కోత ఎవరు చెప్పుకోవాలి? ప్రతి నిరుద్యోగి కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా? అది జీపీఓ నోటిఫికేషన్ కానివ్వండి, పోలీస్ నోటిఫికేషన్ కానివ్వండి, గ్రూప్స్ నోటిఫికేషన్ కానివ్వండి, డిఎస్సీ కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక నోటిఫికేషన్ కోసం. సుమారు మీరు జీపీఓ పోస్టులు అని చెప్పేసి మొత్తం 10,000 పోస్టులు ఉంటే 3,500 పోస్టులు ఆల్రెడీ వీఆర్ఎల్తో ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 7,400 పోస్టులు రిలీజ్ చేయడానికి కూడా మీకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతా ఉంది? ఏమైనా అమ్ముకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటున్నారా? మాకు ఈరోజు ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేయడానికి కూడా మీకు చేత కావట్లేదంటే ఇక మీరు ఎవరు చెప్పుకోవాలి? మా బాధ ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది. మీరే 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు. ఆల్రెడీ ఎలక్షన్ మూవ్మెంట్లో ఒకసారి జాబ్ క్యాలెండర్ చెప్పేసి రిలీజ్ చేశారు. తర్వాత ఆ రోజు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో రివెన్యూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి పెట్టి డేట్స్తో సహా ఇచ్చారు. ఆల్రెడీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్న గ్రూప్ 1 కానీ, మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన అవి ఎగ్జామ్ డేట్స్ కూడా దాటిపోయినాయి. ఇప్పటికి కూడా మీకు చీమ కుట్టినట్టు లేకుండా దున్నపోతు మీద వానపడ్డట్టు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కూడా ఇంత బాధపడతా ఉంటే ఉద్యోగాల కోసం మీరు ఏం పట్టనట్టు కూడా మీరు ప్రవర్తిస్తూ ఉంటే మేము ఏమనుకోవాలి, ఏం చేయాలి? ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేకుండా మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు అధికారంలో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్న మీరు కూడా గత ప్రభుత్వం మీద ఏదో కోపం, గత ప్రభుత్వం మీద ప్రేమతో కాదు, మీ మీద కోపంతో ఓట్లేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి. అవసరం ఇక్కడ కూడా మేము స్టార్ట్ ఖచ్చితంగా నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన అని చెప్పేసి కూడా నిరుద్యోగులారా అందరికీ చెప్తా ఉన్నా. మనం చేయదలుచుకున్న మనకు కొడితే కుంభస్థలం కొట్టేటట్టు ఉండాలి. పెద్ద ఎత్తున ఎంత భారీ ఎత్తున నిరుద్యోగులు వస్తే మనకి అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిల్లా గ్రంథాలయాల్లో ఉండే నిరుద్యోగ అభ్యర్థుల గురించి చెప్తా ఉన్నా. జిల్లా గ్రంథాలయాల్లో ఉన్న వాళ్ళు మహబూబ్ నగర్ కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ అన్ని సెంట్రల్ లైబ్రరీస్ ఉంటాయి. సుమారు ప్రతి సెంట్రల్ లైబ్రరీలో కూడా ఒక 500 నుంచి 400 మెంబర్స్ ఉంటారు. డిఎస్సీ వాళ్ళు, గ్రూప్స్ గారు, పోలీసులు అందరూ ఉన్నారు. మీరు చేయాల్సిన ముచ్చట ఏంటంటే ఒక 5-6 ఇనిషియేటివ్ తీసుకోండి. ప్రతి లైబ్రరీకి ఇనిషియేటివ్ తీసుకొని ఏదో ఈ లోపు 20 లోపు చిన్న ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేయండి. రేపు ఇందాక మన అశోక్ సార్ చెప్పినట్టు రేపు పోస్టర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీరు ఆ పోస్టర్ని తీసుకొచ్చి బయటకు వచ్చి ఒక 50 మందితోనో ఒక 100 మందితో శాంతియుత ర్యాలీ తీసే ప్రయత్నం చేయండి. ప్రతి జిల్లా నుంచి కూడా సుమారు రేపు ఉదయం 10 గంటలకి అన్ని జిల్లాల సెంట్రల్ లైబ్రరీ నుంచి కూడా అందరూ ర్యాలీ తీయాలి, శాంతియుత ర్యాలీ. ఒక 10 నిమిషాలు ర్యాలీ తీస్తే జిల్లాలో ఎవరు ఏమన్నారు, కొంచెం హైదరాబాద్ అయితే ఇబ్బంది అయితే కానీ జిల్లాలో ఏం కాదు. ఎందుకంటే మీరు అన్ని తీసిన వీడియోలు గ్రూపులో పంపితే మన సోషల్ మీడియా వేదిక కూడా కొంచెం ముందుకెళ్ళడానికి బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది నిరుద్యోగులు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ బయటకు వస్తే ఏమవుతుందో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు? నీ ఉద్యోగాల కోసం నువ్వు బయటకు వస్తున్నావు, నీ హక్కుల కోసం నువ్వు బయటకు వస్తున్నావు. రాజ్యాంగం నీకు హక్కులు కల్పించింది కదా, నీకు వాక్ స్వాతంత్రం ఉంది, బాబురైన స్వేచ్ఛ హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, పార్టీ కూడా చదువుతున్నావు కదా. మరి ఇంకా ఎందుకు గమ్మన కూర్చొని ఇంట్లో కూర్చొని స్టడీలు కూర్చొని ఉంటున్నావు? నీకోసం కదా ఎంత చేసేది, మా స్వలాభం కోసం ఏమైనా చేస్తున్నావా? నేను కూడా ఒక నిరుద్యోగిని బ్రదర్, నాకు కూడా ఒక ఉద్యోగం వస్తే ప్రశాంతంగా నేను కూడా హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంట్లో చూసుకొని ప్రశాంతంగా ఉండాలని చూస్తా ఉన్నా. ఈరోజు అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, చిక్కడపల్లి లేబులో కానీ ఏ నిరుద్యోగిని కదిలించిన వాళ్ళకి ఏడుపు తక్కువ. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మీకు ఎప్పుడు వస్తాయి మాకు నోటిఫికేషన్లు? ఒక్కొక్కరికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి, ఇంతవరకు పెళ్లిళ్ళు లేదు, పిల్లలు లేరు. ఇంటికి పోతేనేమో అసలు ఇంటి దగ్గరనేమో వేరే వాళ్ళ ముచ్చట అసలు వేరే తిరుగుంటుంది. పెళ్లిళ్ళు కాక ఏం చేస్తున్నావు ఏం చెప్పి అడుగుతుంటే ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక అసలు కొంతమంది మిత్రులు అయితే అశోక్ నగర్లో చెప్తే నమ్మరు కానీ సార్ కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే చదివి ఈ టెన్షన్కి అసలు ఉద్యోగాలు వస్తాయా రావా, నోటిఫికేషన్ వస్తాయా రావా అని చెప్పేసి వాడి బాధ ఎవరు చెప్పుకోలేక వాడిలో వాడు మాట్లాడుకొని మెంటల్ డిప్రెషన్ గురవుతా ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డిని చెప్తున్నాం, ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నా, స్టడీ చైర్తో పెట్టుకుంటే నీ సీఎం చైర్ కూడా కదిలిపోద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము రుజువు చేసినాం. ఎందుకంటే నిరుద్యోగం పెట్టుకున్న ఎవరు కూడా ఉన్నట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి. నోటిఫికేషన్ వేసేంత వరకు కూడా మేము ఆగం. ఖచ్చితంగా మా పోరాటం ఏదో జరుగుతూనే ఉంటుంది. వారానికి ఒకసారి, డే బై డే 2 రోజుల కోసం ఏదో ప్రోగ్రామ్ చేస్తాం. ఖచ్చితంగా నీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం.
అసలు నిన్ను అడిగేది ఏంది నాకు అర్థం కావట్లే. మా హక్కు, మా ఉద్యోగాలు మా హక్కు, నిన్ను అడగాల్సిన అవసరం మాకు లేదు. గుంజుకుంటాం. నేను ఏదో అడుక్కున్నట్టు మా ఉద్యోగాలు మాకీరి, మా జాబ్ క్యాలెండర్ మాకీరి, ఆ జీపీ నోటిఫికేషన్ ఏరి, పోలీసు నోటిఫికేషన్ చెప్పి అడుక్కునే లేదు. గుంజుకుంటాం. మా హక్కులపై తెలంగాణ సాధించుకుంది, తెలంగాణ ఉద్యమాలు ఉన్నదే మేము. తెలంగాణ సాధించుకుందే నిరుద్యోగులం. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ ఏర్పడితే నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, కానీ నియామకాలు మాత్రం ఇంతవరకు గత 10 సంవత్సరాల నుంచి అట్నే ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన 18 సంవత్సరాల నుంచి కూడా అట్నే ఉన్నది.